ఉంటా, ఎవరి కోసం ఉండను, దేవుడి కోసం ఉంటా. అంటే సొసైటీలో అట్లా జరుగుతుంది. ప్రశ్న రావండి ఆయన అరెస్ట్ చేసిరు కదా. అవును, కేసులు పెట్టినాక కూడా మళ్ళీ వేరే వేరే కేసులు పెట్టి కూడా అరెస్ట్ చేసిరు. అవును. ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఇప్పుడు ఎవరిది న్యాయం అంటారు? ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఎవరి న్యాయం అంటే ప్రభుత్వాందే న్యాయం. ఎందుకంటే ఆయన అన్యాయం కదా. ఇప్పుడు ఆయన పట్టకపోయినారు, ఇన్ని జైలు తిప్పుతారంటే అందరినీ తోలకపోయింది, ఆయననే తోలకపోయి అందులో ఎందుకు పెట్టిండ్రు? తప్పు చేయబట్టి పెట్టారు. ఇక నేను శ్రీరామచంద్రుని అన్నాడు, ఏదేదో వీడియోలు బయటకు వస్తాయి, మాకే అసహ్యంగా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి వాళ్ళు చూడకూడదు, అలాంటివి కూడా చూడాల్సి వస్తుంది వాడి నుంచి. అందు గురించే ఇక అందులో సరే ఇదేదో అని వదిలేద్దామంటే ఇక దేవుళ్ళ గురించి, ద్రౌపదిని గురించి, సీతమ్మని ఎన్ని ఎన్ని మాట్లాడుతాడు ఆయన. అలాంటివి మాట్లాడు. అలా ఎందుకు? అది పోలీసు ప్రభుత్వం, చట్టం అన్నది మన ఎవరికి చుట్టం కాదు కదా, ఆయనకు చుట్టం కాదు, మనకి కాదు. చట్టం ఉన్నది ఎందుకు? అలాంటి వాళ్ళని శిక్షించడానికే కదా. తప్పు చేసిన వాళ్ళకి ఏడికి ఎంత దూరం పోయినా పట్టకొత్తరు. అతడు ఒకవేళ ఈ పోలీసు వాళ్ళ దాంట్లో ఎక్కడో కోర్టుకు తిరిగినా ఆ పైవాడు నుంచి అయితే తప్పించుకోలేడు అతడు. ఎందుకంటే ఆయన ప్రకాష్ రాజు, నిజంగా చెప్తున్నా, వాళ్ళిద్దరు ఈ దేశాన్ని నాశనం చేయడానికే పుట్టినట్టుంది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకు ఈ భారతదేశానికి గొడవలు పెట్టిద్దానికే వాళ్ళు పుట్టిండ్రు. ఆయన అంత పగ పెట్టుకొని నిజంగా కానొస్తే, నిజంగా ఇప్పటికైనా నన్ను ఎదురైతే ఎమ్మటే గల్లబట్టి గుంజుకుంటూ అడిగే అంత ఉంది. ఆయన నిజంగా ఇలానే జీవితాలు, ఇలానే వాళ్ళ భార్య జీవితాలు ఇలానే. ఆయనే పద్ధతి కాదనుకో, ఇంకా వేరే వాళ్ళ గురించి. ఎందుకంటే మన భారతదేశం వాళ్ళని గొడవలు పెట్టియకూడదుగా, మెయిన్ వాళ్ళిద్దరే కదా. ఇంకా మరి అది సోషల్ మీడియాలో అంతా చూస్తూనే ఉండరు కదా. మళ్ళీ ఇంకెందుకు అడుగుడు? వాడు వీడు కలిసి ఏం చేస్తారు? ఈ దేశాన్ని నాశనం చేస్తే అవ గట్లనే పోయి తుప్పతొట్లలో జైళ్ళల్లో ఎక్కడో పడతారు ఎవడో ఒకడు. మనం రోడ్డు మీద పోతుంటే ఏ క్షణం ఏం జరిగేది కూడా తెలియదు. మనం జీవితంలో మంచి పనులు మంచిగా నడితేనే ఆ దేవుడు మనని చల్లగా ఆ ఇంటికి చేరుతాడు. వాళ్ళ కాడ ఆ బుద్ధులు ఉన్నాయా? అట్టాలని నిమిషపెట్టి ఆ దేవుడు అన్నోడే అతడు ఇక్కడ తప్పించుకున్న. చట్టం న్యాయం మన చుట్టాలు కాదు. వాళ్ళ ముందు అంత ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం చట్టం కింద పోవాల్సిందే కదా. మరి చంద్రబాబు నాయుడు పోలేదా? తప్పు చేసిండని పెట్టలేదా? తప్పు చేయని వాళ్ళని కూడా పెట్టిండ్రు కదా. మరి 10 సంవత్సరాలు ఏలిన చంద్రబాబు నాయుడు వీడంతా వీళ్ళ బతికెంత. తప్పు చేసిన వాళ్ళు ఏడికైనా పోవచ్చమ్మా. ఆయన మీద కషాను కాదు. కొందరు నా కామెంట్లు కూడా ఆయన ఏదో నాకు ప్యాకేజ్ ఇచ్చి మాట్లాడిస్తాను రానంటే, వీళ్ళ దాంట్లో ఎవరైనా ఛాయ్ తాగవన్నా నేను ముట్టను. అది అందరికీ తెలుసు. అవునా? వీళ్ళందరూ నా పిల్లలే. నేను వాకింగ్కి వచ్చినప్పుడల్లా మాట్లాడతారు. మా ఖమ్మం వాళ్ళు ఉన్న నిజాలు మాట్లాడాలి. తీసుకుపోయేటప్పుడు ఏం తీసుకుపోం కదా. సావంటే మాకు భయం లేదు, దేనికి భయపడం. ఒకళ్ళనన్నా ఒక 10 మంది వచ్చి నన్ను కొట్టినా కానీ ఒక్కళ్ళనన్నా వేసైనా పోతాం కదా. అందులో నాలో ఉన్న కాళీమాత శివయ్య నాకు నిజంగా వస్తుంది. అమ్మవారు ఎవరు? వాడు పిలిస్తే నేనెందుకు పోతా? వాడు నా దగ్గరకు రావాలా? ఆయన గురించి మాట్లాడుతానని మాట్లాడే హక్కు ఉంది నాకు. మా దేశం గురించి నిందితానికి అసలు వాడేవాడు? మా దేశమా? మా బార్డరా? మా తెలంగాణ బిడ్డనా? ఆంధ్ర బిడ్డనా? అసలు ఎందుకు మాట్లాడుతుండు? వాడు పిలితే ఆయనకేమన్నా భయపడేమన్నా దాచుకుంటానా? నా చిత్తమ్మ తల్లిని, రామయ్య తల్లిని నిందించిన ఎవరిని వదిలిపెట్టను. చట్టం వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టాడు. నా తల్లి కాళీమాత వాళ్ళని కాలు కిందేసి తొక్కుతుంది దాని టైం వచ్చినప్పుడు. అమ్మా ఏదైనా పాపాలు చేసిన ఎవ్వరు వదిలిపెట్టరు. అయితే ప్రకాష్ రాజును కూడా అరెస్ట్ చేయాలని చెప్పి అంటున్నారు. అసలు వాడినే ఫస్ట్ చేయాలి. గీళ్ళని పట్టుకుని రేంది అసలు వదిలిపెట్టి కొసలు పట్టుకొని ఆలాడుతారు ఈ చట్టాలు గిట్లా. అందుకే వాళ్ళ గురించి మాట్లాడినా ఎంత మాట్లాడినా మనకు తక్కువే అయ్యా. రావణ్ కూడా ఎక్కువ శాతం సపోర్ట్ చేసేది ప్రకాష్ రాజే. ఎందుకంటే ఆయన కూడా రాముడు సీతను లక్ష్మణ్ తిట్టడం, ఈయన తిట్టడం, అందుకనే సపోర్ట్ చేస్తున్నారు. సేమ్ ఇద్దరు. సీతమ్మని ఒక బూతు మాట కూడా అన్నాడు. అనలేదా? మీరందరు చూస్తలేదా? అనొచ్చా? మరి దేశం మీద మొత్తం ఎందుకు వెళ్తారు? మన దేవుళ్ళు మన ఇష్టం. వాడికి ఇష్టం లేకుండా గమ్మున ఉండాలి. కానీ వీళ్ళని ఈ దేవుడు అట్ట, ఆ రాముడు ఎట్ట, ద్రౌపది అంట చరిత్ర చదువుకుంటే అప్పుడు అర్థమైంది. వాడు దేవుడి బిడ్డ, యేసుప్రభుని నమ్ముకున్నానికి ఇది తెలియదు కదా. మరి ఊకోవాలి కదా. మరి ప్రజలు ఏమన్నా నన్ను చెప్పులు తీసుకొని కర్రలు తీసుకొని గెదుగుతారో ఏమో అనుకొని ఒకసారి ఆలోచించితే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాం.
అంటే ఎంతమంది ఇచ్చేస్తున్నప్పుడు కూడా ఆయన యూట్యూబ్ ఛానల్ కూడాను మొత్తం అంతా హిందూ వ్యతిరేకంగానే మాట్లాడండి కదా యూట్యూబ్ ఛానల్ మొత్తం. అవును, నేను అనేదేంది, ఎక్కడ చూసినా ప్రకాశ్ రాదే దొంగ కదా. ఇప్పుడు వాని టార్గెట్ అంతా మన దేశం మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద. మన రేవంత్ రెడ్డి కూడా ఏదన్నా, రేవంత్ రెడ్డిని ఇంకా అంటే మాత్రం వాడు చచ్చిపోతాడు. ఎందుకంటే మంచి చెడ్డ రేవంత్ రెడ్డి గారు మా దేశాన్ని గెలిపించుకున్నారు అందరూ, మన దేశం పొరగాడని. వాడిని హక్కు ఏముంది? వాడు రేవంత్ రెడ్డికి వచ్చి ఓటేసిండ ప్రకాష్ రాజు? ఎవరికి సపోర్ట్ చేస్తారంటే అది వాళ్ళది సమస్యలు. మనం ఆడదాకా వీడు పోద్దు, వీడొచ్చా మన తెలంగాణ ఓటైతే గెలిచినోడా రేవంత్ రెడ్డి జోలెందుకు బంగారం బాగానే పెట్టినట్టు రేవంత్ రెడ్డి. పెట్టిండానే కదా అభిమానంతో మాట్లాడుతున్నా. అమ్మా ఎవరు పెట్టినా పెట్టకుండా ఉన్నది మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత వానికి లేదు కదా. అది మేము అడగాల, మేము తిప్పుకోవాలి, మేము కొట్లాడాలి. ఎందుకంటే మేము ఓటేసినాం, గెలిపించుకున్నాం, అది మాది. వాడు ఎక్కడో దేశాలు ఉండి ఇక్కడ అంటే మాత్రం ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడాలనుకోక ఇవన్నీ ఏమంటున్నానంటే తెలంగాణ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తున్నప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతూ జస్ట్ ఆస్కింగ్ అని మోసం చేసిన ఎన్ని రోజుల నుంచి. నేనేమంటున్నా, దొంగ ఏ రేవంత్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యేలు ఎంపీలు దొంగ పెట్టుకొని వాళ్ళు బతకటలే జీవితంలో. 4 దేశానికి ఒకటి ఓటేసిన వాడు అస్సలైన ముఖ్యమైన దొంగ. ఈ పవన్ కళ్యాణ్ కానీ మన ముఖ్యమంత్రి అందరు కలిసి వాడిని ఫస్ట్ జైల్లో పెట్టండి. మన దేశం కొంచెం బాగుపడుతుంది. అవతలోనికి ఉలుకు పుట్టాలి. ఏది మాట్లాడినా ఏం చేయాలన్నా అదొక్కటి చేయండి. థ్యాంక్స్ అమ్మా.